హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పెద్దవాళ్ళు చూస్తే కనుక నమస్తే అండి అందరికీని. ఇప్పుడైతే నేనైతే టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నానండి. ఇదైతే 1 ఇయర్ మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. ఈ రోజుల్లో పచ్చళ్ళు ఎక్కడ 1 ఇయర్ ఉంటున్నాయమ్మా, పాడైపోతున్నాయి కదా అనుకుంటారేమో. మనం చేసే విధానం బట్టి, మనం చేసే పద్ధతి బట్టి సంవత్సరం ఉంటాయండి. ఎందుకుండవు ఆవకాయలు? ఉంటాయి. మనం చేసే పద్ధతి కరెక్ట్గా చేస్తే ఏ ఆవకాయ అయినా సరే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఏంటంటే ఆవకాయ పెట్టిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి, తప్పదు. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చి కారాలు కానీ అవి కానీ ఇవి కానీ కల్తీ వచ్చేస్తున్నాయి కదండి, దానికోసమే నిల్వ ఉండట్లేదు పచ్చళ్ళు. ఓకేనండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. వీడియో ఫుల్ వరకు చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే 1 కేజీ టమాటాలు తీసుకున్నానండి. కేజీ టమాటాలు అంటే మనకి బాగా మొగ్గకూడదు, అలా అని చెప్పేసి బాగా పచ్చిగా కూడా ఉండకూడదు. అటు కాకుండా ఇటు కాకుండా కొంచెం ఉండాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే టమాటాలు అయితే ఉండాలండి. నేనైతే కేజీ తీసుకున్నాను, కేజీ కన్నా ఎక్కువ పెట్టట్లేదు. ఇదిగోనండి, ఫస్ట్ అయితే టమాటాలన్నీ ఫుల్గా అయితే క్లీన్ చేసేసుకోవాలండి నీట్గాని. మనకి ఏ పచ్చడికైనా సరేనండి, మనం తడి లేకుండా నీట్గా చేసుకున్నామంటే ఏ పచ్చడైనా సరే నిల్వ ఉంటుంది. నేనైతే టమాటాలన్నీ ఫుల్గా క్లీన్ చేసేసుకున్నాను, వాటర్ లేకుండా. ఇదిగోనండి కత్తిపీట. ప్రతి సంసారంలో ఏదో ఒకటి ఉండాలనే అంటారు కదా, అలాగే నా సంసారంలో కూడా ఈ కత్తిపీట ఉందండి. కత్తిపీటతో అయితే నేను కాయగూరలు అయితే కట్ చేయను. ఏదైనా చేపలు అలా తెస్తే కనుక అక్కడ కట్ చేసేస్తారు కదా, ఏదన్నా తోకలు ఈకలు ఉంటే కనుక కట్ చేసుకుంటాకి కొనుక్కున్నానండి. మన సంసారంలో కన్ఫామ్గా కత్తిపీట అయితే ఉండాలంట. అందుకని చెప్పి కత్తిపీట, అలాగే పప్పు గుత్తు, అలాగే ఏదైతే కావాలో అన్నీ అయితే కొనుక్కున్నానండి. టమాటాలకి ముచ్చుకల దగ్గర ఉంటుంది కదండి, తొక్క టైప్, అది మొత్తం తీసేసుకోవాలి. అలాగే కొంచెం ఎల్లో కలర్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం కట్ చేసేసుకోండి. మనం కర్రీ చేసుకున్నప్పుడు కూడా అలా ముచ్చుకైతే కట్ చేసేసుకుని వండుకోవాలండి. అది అసలు మంచిది కాదనమాట. నేనైతే ఫుల్గా అయితే టమాటాలు అయితే కోసేసుకుంటున్నానండి. ఎందుకంటే దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. మనం ఏ ఆవకాయ పెట్టుకున్నా మనమైతే కొంచెం పేషెన్సీతో చేసుకోవాలండి. మనం ఇంత చేయలేము, ఇంత చెందలేము అనుకున్నామంటే మనం ఏది చేయలేము. ఇదిగోనండి టమాటా ముక్కలు అయితే కోసేసుకున్నాను. ఇవైతే కేజీ టమాటాలు కదండి, ఇలాగా కొంచెం పెద్ద సైజు, అలాగే కొంచెం చిన్న సైజు, మీడియం సైజులో అయితే కోసుకున్నాను. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు అయితే కోసుకోండి, దానికి ఏం అభ్యంతరం లేదు. ఇప్పుడైతే కొలత పెట్టుకుందామండి. ఇది నిలవ పచ్చడి కదండి, మనం దీన్ని చాలా పెద్ద ప్రాసెస్, అంటే బాగా పెద్ద ప్రాసెస్ కాదు, అలాగని చిన్న ప్రాసెస్ కాదు. చేసుకునే విధానం బట్టి ఉంటుంది. మనం ఇష్టంగా చేసామంటే ఏదైనా మనకి ఇష్టంగా అనిపిస్తుంది. అది కష్టం బాబా అనుకుంటే కష్టంగా ఉంటుంది. నేనైతే ఒక బౌల్ అయితే కల్లుప్పు తీసుకున్నానండి. అదే ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు అంటారు కదా, అది ఎక్కడ స్టోర్లో దొరుకుతుంది. మా విలేజెస్లో అయితే ఈ ఇంటికి పట్టుకొచ్చి కొంచాలతో అమ్ముతారండి. కొంచెం 30 రూపాయలు, కొంచెం 20 రూపాయలు, కొంచెం 5 రూపాయలు, కొంచెం 2 రూపాయలు కూడా ఉండేదండి ఇది వరకు. ఇప్పుడైతే ఉప్పుకు కూడా డిమాండ్ ఎక్కువ పెరిగిపోయిందండి. అవి కూడా ఎక్కువ కాస్ట్ అయితే పెరిగిపోయినాయి కదా. నేనైతే 20 రూపాయల ప్యాకెట్ అండి మార్ట్లో తెచ్చుకుంటాను. కల్లుప్పు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. కల్లుప్పు అంటే లక్ష్మీదేవితో సమానం కదండి. కల్లుప్పు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఉప్పుని పసుపు వేసుకోవాలండి. ఒక స్పూనుడైతే పసుపు వేసుకుని బాగా కొంచెం రఫ్ చేయండి, పిసికినట్టు పిసికేసి మనమైతే ఇదైతే 2 రోజులు పెట్టుకోవాలండి. ముక్కలైతేని మొత్తం పిసికేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే నేనైతే మూత పెట్టేసుకుని ఈరోజు పెట్టుకున్నామంటే ఈరోజు నైటు, రేపు నైటు, ఎల్లుండి ఓపెన్ చేయాలి. అర్థమైందండి? ఈరోజు నైటు, రేపు నైటు అనమాట. 2 రేత్రులు, 2 నైట్లు. తర్వాత మార్నింగ్ 3వ రోజు నాడు ఓపెన్ చేసి చూడాలి. ఇదిగోనండి, నేను 3వ రోజు నాడు ఓపెన్ చేసి చూశాను. అప్పటికి వాటర్ అయితే వచ్చేసింది కదండి. తక్కువ పచ్చడి కదండి, ఎక్కువ పచ్చడి అయితే ఎక్కువ వాటర్ వస్తుంది. ఇది తక్కువ కాబట్టి కేజీ పచ్చడి తీసుకున్నాను కాబట్టి ఇదిగోనండి తక్కువ వాటర్ వచ్చింది. పచ్చడి అయితే మాత్రం మీకు ఎక్కువగానే కనిపిస్తుంది. ఇలా అయితే తక్కువగా కనిపిస్తుంది, కానీ మీకు పచ్చడి చేసి చూపిస్తాను కదా, అప్పుడు చూడండి.
అప్పుడైతే మొక్కలైతే మొత్తం అంతా నీళ్ళంతా పిండేయండి. ఎండ ఉంటే పర్లేదండి, నీళ్ళతో పెట్టేసినా ఎండిపోతుంది. ఇది శీతాకాలం కాబట్టి నీళ్ళంతా పిండేసుకోండి. నీళ్ళంతా పిండేసుకుంటాం కదా, ఆ నీళ్ళు మాత్రం పాడేయాలని అనుకోకండి, ఆ నీళ్ళే మనకి ఇంపార్టెంట్. నేనైతే కేజీ టమాటాలు తీసుకున్నాను కదండి, కేజీ టమాటాలకి 200 గ్రాములు అయితే చింతపండు వేసుకోవాలి. అలా రెండు కేజీలు తీసుకుంటే 400 గ్రాములు, హాఫ్ కేజీ తీసుకుంటే 100 గ్రాములు. అర్థమైందండి. ఇప్పుడు నేను కేజీ తీసుకున్నాను కాబట్టి 200 గ్రాములు చింతపండు అయితే వేసేసుకున్నానండి. ఇలాగా దాంట్లో తొక్కలు లేకుండా, గింజలు లేకుండా నీట్గా అయితే చేసేసుకుని దీంట్లో వేసేసుకోండి. మీరు మార్నింగ్ కనుక పచ్చడి ఎండిపోని అనుకో, ఆ రోజు మార్నింగే వేసుకోండి చింతపండు, ఈవినింగ్ పచ్చడి అయితే రుబ్బుకోండి. నేనైతే ఓ రోజు ముందైతే వేసేసి నానబెట్టుకున్నానండి. మీరు కూడా ఓ రోజు ముందైతే వేసేసుకుని నానబెట్టుకున్నా పర్లేదండి. ఇదిగో చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా. నాకైతే టమాటా మొక్కలు ఎండడానికి 2 రోజులు పట్టిందండి. ఎందుకంటే శీతాకాలం కదా, నాకు అసలు ఎండలేదు. ఎండాకాలం అయితే ఒక రోజు చాలండి, ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ముక్కలు చూసారా ఎలా ఉన్నాయో. ఈ ముక్కలను అయితే మిక్సీలో అయితే కచ్చాపిచ్చ కింద అయితే పట్టుకోండి. ఇలా కచ్చాపిచ్చ కింద అవుతుంది అనమాట. అలా కచ్చాపిచ్చ కింద పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఏంటంటే మెంతులునండి, ఆవాలు పౌడర్ చేసి వేసుకోవాలి. ఎక్కువేం కాదు, మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూనున్నర వేసుకోండి. అర్థమైందండి. మెంతులు 1 స్పూను, ఆవాలు స్పూనున్నర వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం రుబ్బేది ఏంటంటే, ఫస్ట్ అయితే మనం రుబ్బు రోట్లో రుబ్బుతాం కదండి, రుబ్బు రోలు. సెకండ్ ఆప్షను గ్రైండరు, థర్డ్ ఆప్షను మిక్సీ. మీకు ఏ ఆప్షన్ బాగుంటే ఆప్షన్ తీసుకోండి. నాకైతే ఇక్కడ రుబ్బు రోలు ఏముండవు కదండి, నేనైతే గ్రైండర్ తీసుకున్నాను. సెకండ్ ఆప్షను. మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు, కాకపోతే గ్రైండర్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్రైండర్ ప్రిపేర్ చేయండి. మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు అయితే గ్రైండర్లో ఫస్ట్ వేసేసుకుని మూత పెట్టుకుని కొంచెం నలిగిన తర్వాత నేనైతే 1 కేజీకి 1 గ్లాసుడు కారం తీసుకున్నానండి. ఈ కారము మనం కూరల్లో వేసి కారం కాదు, ఆవకాయ కారం అండి. మా అమ్మ నేను ఊరు నుంచి వచ్చినప్పుడు ఆవకాయ కారం అయితే ఆడించి ఇచ్చేసిందండి. నేను ఎప్పుడు ఆవకాయ పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆ కారం పెట్టేసుకుని ఇలా ఆవకాయలు చేసినప్పుడు అయితే తీసుకుంటానండి. ఇంకా మనం మిక్సీ పట్టేసాం కదా టమాటాలు, ఆ మిక్సీ పెట్టేసిన టమాటాలు అయితే గ్రైండర్లో వేసేసుకోవాలి. నిజంగా చాలా బాగుంటుందండి. మనం బయట కొనుక్కుంటున్నాం టమాటా పచ్చడి, నేనైతే 200-100 రూపాయలు టమాటా పచ్చడి అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఏ పచ్చడి అయినా ఇష్టమే, టమాటా పచ్చడి కూడా చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి మా నాన్నగారు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క 100 గ్రాములు 200 గ్రాములు అయితే కొనిస్తారు. అదే ఎంత పడుతుందంటే 100 రూపాయలు 200 రూపాయలు అండి. ఇంత వస్తుందని నిజంగానే మా హస్బెండ్ అయితే ఒక 20 డేస్లో అవగొట్టేస్తారు. ఎందుకు, మనం కేజీ టమాటాలు 30 రూపాయలండి. ఆ 30 రూపాయలతో మనం టమాటాలు కొనుక్కుని కొద్దిగా కొచ్చండి, 100 రూపాయలు కూడా అవ్వదు ఈ కొచ్చుకి. మనం కొంచెం పేషెన్సీతో చేసుకున్నామంటే మనకు 2 కేజీలు పచ్చడి అయితే వస్తుంది. ఎంచక్క మనం ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవచ్చు, అలాగే మన చుట్టాలకి పట్టుకెళ్ళొచ్చు. నేను ఎలా ఎందుకు చేశానంటే, మా అమ్మ వాళ్ళకి కూడా పట్టుకెళ్దామని నేనైతే కేజీ చేశాను. 2 కేజీలు చేద్దాం అనుకున్నాను. ఎందుకులే కేజీ చాలే, వాళ్ళకి పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ చేసుకుందాంలే అని చెప్పేసి ఇదైతే చేశానండి. మీరు ఇలా చేసుకున్నారంటే మీ పిల్లలు బయట ఉంటారు కాబట్టి పాపం ఎప్పుడైనా కుదరలేదనుకో, ఆ అన్నం పెట్టేసుకుని ఆవకాయ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తినేస్తారు. ఇది పెద్ద కష్టమేం కాదండి. మనం కొంచెం ఇష్టంతో చేసామంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. కష్టం అనుకుంటే కష్టంగా అనిపిస్తుంది. ఏ పని అయినా సరే ఇష్టంతో చేసుకోవాలండి. నేనైతే ఏ పనైనా సరే ఇష్టంతో చేస్తాను. ఇంత పని అయిపోతుంది, ఇంత పెద్ద పని అని చెప్పేసి నేను అనుకోనండి. ముందు మనం టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవైతే ఎండలో పలసగా ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్న తర్వాతే మిక్సీ పట్టండి, బాగా ఎండాలన్నమాట. నేనైతే ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలండి. టమాటా పచ్చడి తీసేసాను కదా గ్రైండర్లో నుంచి, తీసేసిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి అయితే శుభ్రంగా ఒలిచేసి వేసుకోండి. ఎండుమిర్చి అయితే ఒక 5-6 వేసుకోండి. అలాగే కరివేపాకు, ఇంగు వేసుకోండి. ఇంగు డబ్బా ఉంటుంది కదా, అదైతే 40 రూపాయలండి, స్టోర్లో దొరుకుతుంది. మన విలేజెస్లో అయితే ఇంగు అమ్ముతారు కదా, అది పౌడర్ చేసి కొద్దిగా వేసుకోండి. నేనైతే తాలింపు పెట్టేశానండి. ఎక్కువ తాలింపు అయిపోయింది, మీరు ఎక్కువ తాలింపు పెట్టుకోకండి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటేనే ఆవకాయలో బాగా మగ్గి మనం తిన్నప్పుడైతే టేస్ట్గా అనిపిస్తుంది. ఇంగువ అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత అది వేసేసిన తర్వాత మనం కేజీ అయితే తీసుకున్నాం కదండి టమాటాలు, కేజీకి 1/2 కేజీ నూనె అయితే పడుతుంది. ఇదైతే వేరుశనగ నూనె అండి. మీరు వేరుశనగ నూనె తీసుకుంటారు, ఏ నూనె కావాలితే ఆ నూనె వేసుకోండి, పర్లేదు. మన దగ్గర ఏ నూనె ఉంటే ఆ
ఆ నూనె ఆవకాయలో అయితే వేరుశనగ నూనె బాగుంటుందని చెప్పేసి వేరుశనగ నూనె అయితే నేను వేసుకున్నానండి. ఇలా అయితే కలిపేయండి. నూనె ఎక్కువైపోయింది అనుకోకండి, నూనె లాగేసుకుంటుంది ఆవకాయ. ఇది అయితే టమాటా ఆవకాయ కదండి, నూనె అస్సలు ఉండదు, లాగేసుకుంటుంది. ఇది నేను చేసిన రోజు కాబట్టి ఇలా కనిపిస్తుంది. మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కాబట్టి పైకైతే తేలిపోతుంది. నేను చేసిన రోజునాడే చూపించేస్తున్నాను మీకు. చూసారా టమాటా పచ్చడి ఎంత బాగుందో, కలుపుకుని తింటే నిజంగా చాలా బాగుందండి. ఇలాగా కొంచెం పేషెన్సీతో చేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. ఓకేనండి, నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. చాలా పుల్లగా చాలా బాగుందండి. ఓకేనండి, బాయ్ బాయ్ అండి, అందరికీ నమస్తే అండి.